ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? ఈరోజు నేను ఒక స్పెషల్ ఐటమ్ చేసి చూపించబోతున్నాను. చూడండి, ఇవి వచ్చేసి చాక్లెట్స్. చాలా రోజుల నుంచి చాక్లెట్స్ చేయాలని చెప్పి పాపం పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అప్పటి నుంచి అనుకుంటా వెయిట్ చేస్తూనే ఉన్నాను. నేను కోకో పౌడర్ తీసుకొని రమ్మని చెప్పాను. దాంట్లో డీమార్ట్లో, కర్నూలులో డీమార్ట్లో తీసుకొని రమ్మన్నాను. ఇక్కడ మేము నందికొట్కూరులో చాలా వరకు ట్రై చేశాను, కానీ ఎక్కడ నాకు కోకో పౌడర్ అన్నది దొరకలేదన్నమాట. సో నేను కర్నూలులో దొరుకుతుందేమో అని చెప్పేసి డీమార్ట్లో వెతికాను, మోర్లో వెతికాను, ఇంకా చాలా చోట్ల వెతికాను, కానీ ఎక్కడ నాకు కోకో పౌడర్ అన్నది దొరకలేదు. మామూలుగా చాక్లెట్స్ చూపిస్తుంటారు కదా, చాలామంది చూపిస్తున్నారనమాట. నేను 1 ఇయర్ బ్యాక్ నుంచి చాక్లెట్ ఇంట్లో తయారు చేయాలన్నది ఇష్టం. 1 ఇయర్ బ్యాక్ అని చెప్పుకునే దానికన్నా కూడా నాకు చిన్నప్పటి నుంచి ఇంట్లోనే చాక్లెట్ చేయాలన్నది ఇష్టం అనమాట. సో చిన్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే, ఫ్రెష్ పెరుగు ఉంటుంది కదా, ఫ్రెష్ పెరుగును ఒక కప్పు తీసుకొని అందులో మనం ఒక 1/2 కప్పు షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసినట్లయితే చాక్లెట్ తయారవుతుంది అనమాట. చిన్నప్పుడు అలా చేసుకొని తినేదాన్ని. సో అది నాకు ఇష్టం అనమాట. ఇంట్లో ఏదైనా చేయాలి అంటే ఇష్టం అనమాట. అట్లా చేద్దాం అనుకుంటుండేదాన్ని. ఇంకా ఈ యూట్యూబ్లు ఇవల్ల వచ్చిన తర్వాత కొన్ని ఛానల్స్లో చూశాను అనమాట చాక్లెట్ తయారు చేయడం. సో నేను కూడా ఇట్లా చేస్తే బాగుంటుంది కదా, పిల్లలకి చేసి పెడదామని చెప్పేసి చాలాసార్లు అనుకున్నాను, కానీ ఆ చాక్లెట్స్ అన్నవి నాకు దొరకలేదు. అలాగే కోకో పౌడర్తో కూడా చాక్లెట్స్ చేయడం చూపించారు, కానీ కోకో పౌడర్ కూడా నాకు దొరకలేదు అనమాట. సో నా ఆశ ఇట్లే ఉండిపోతుందేమో అనుకున్నాను, బట్ ఈరోజు నెరవేరబోతుంది. సో ఇది వచ్చేసి మన షాప్ దగ్గరికి వచ్చి ఒక అమ్మాయి ఇచ్చిందనమాట. సో నా ఫ్రెండ్ అనుకోండి, ఆ అమ్మాయి బాగా పరిచయం అయిందనమాట. మన కస్టమరు బాగా ఆంటీ ఆంటీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, ఇంతకుముందు వీడియోలో ఒకసారి చూపించారు నేను. సో అమ్మాయి అన్ని బిజినెస్లు అనమాట. అంటే బర్త్డేలకి మీకు గిఫ్ట్స్ కావాలి అంటే చాక్లెట్స్ పెట్టేసినటువంటి గిఫ్ట్స్, ఇంకా మన కాఫీ కప్లు ఉంటాయి కదా, వాటిపైన మన ఫోటో పెట్టడము, పిల్లోస్ పైన మ్యాజిక్ పిల్లోస్ చేయటము, మన ఫోటో ఫ్రేమ్ పెట్టి చేయడము, తర్వాత బెడ్ లైట్స్ ఉంటాయి కదా, బెడ్ లైట్స్లో మనం ఆఫ్ చేసేస్తే మన ఫోటో వస్తుంది అనమాట రూమ్ అంతా. అట్లా చాలా చాలా వెరైటీస్ అన్నీ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు. అంటే మనం ఆర్డర్ ఇచ్చినట్లయితే ఆర్డర్ ఇచ్చినాక 2 డేస్కి మనకి డెలివరీ అన్నది చేస్తారు. చాలా ఐటమ్స్ ఉన్నాయి, అవన్నీ నేను చూపించాలంటే కూడా కష్టం, ఇప్పుడు నా దగ్గర కూడా లేవు ప్రజెంట్. సో అమ్మాయి ఒకసారి నాకు చాక్లెట్స్ తెచ్చిచ్చింది అనమాట. ఆ చాక్లెట్స్ తిన్న తర్వాత ఎక్కడ దొరుకుతాయి ఎలా అంటే చెప్పింది అనమాట. అప్పుడు మేమే తయారు చేస్తామంటే, ఇవి సపరేట్గా మనకి దొరుకుతుంది, వాటితో మేమే తయారు చేస్తాము అని చెప్పేసి చెప్పింది అనమాట. అంటే నేను అడిగాను అనమాట, అప్పుడు మాకు ఇస్తారా, మేము చేసుకుంటాము అని చెప్పేసి అడిగితే, తప్పకుండా అంటే మీకు కావాలంటే తెప్పిస్తానని చెప్పేసి చెప్పింది. అంటే తెప్పించామని చెప్పేసి నేను చెప్పి కూడా దాదాపుగా 20 డేస్ పైనే అవుతుంది అనమాట. అప్పటి నుంచి ఆర్డర్ పెడితే ఇప్పుడు వచ్చిందంట. సో తను నాకు ఇది వచ్చేసి డార్క్ ఏంది నాని, ఇది మిల్క్ కాంపౌండ్, డార్క్ కాంపౌండ్ అని చెప్పేసి 2 ఫ్లేవర్స్ వస్తాయంట అండి. ఇవి 2 మిక్స్ చేసుకోవాలంట. సో ఇది ఎట్లుంటుందో ప్యాకెట్ ఒకసారి చూద్దాము. ఆవేశం తట్టుకోలేక షాప్లో తెస్తేనే ఫస్ట్ కట్ చేసి చూశాను అనమాట ఇలా, కానీ మొత్తం అయితే ఓపెన్ చేయలేదు. సో ఆ వీడియో నేను మీకు లాస్ట్లో పెడతాను, చూడండి, తనతో మాట్లాడిన వీడియో. సో మనకి వచ్చేసి ఇలా వస్తుందన్నమాట. ఇలా కూడా తినొచ్చంట చెప్పింది అమ్మాయి, కానీ ఇలా తినే దానికన్నా కూడా 2 మిక్స్ చేసి అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందంటే అలా చేసుకోండి అని చెప్పేసి, పాపం మౌల్స్ కూడా తనే తెచ్చిచ్చింది, నా దగ్గర లేవని చెప్పాను. మౌల్స్ తెచ్చిచ్చింది, అలాగే మౌల్స్తో పాటు ఈ చాక్లెట్స్ కూడా తెచ్చింది. సో ఇప్పుడు ఇది మనం ఓపెన్ చేసి చూసేద్దాం. ఇది మొత్తం టోటల్ చాక్లెట్ అనమాట. సో దీన్ని మనం ఇలా ఒక బైట్ ఉంది కదా, ఈ ఒక బైట్ని అలాగే ఇలానే ఇంకొకటి ఉంటుంది. సో అది ఒక బైట్, 2 మిక్స్ చేసి మనం చాక్లెట్స్ చేసుకుంటే 30 వరకు అవుతాయని చెప్పింది. చూద్దాం 30 చాక్లెట్స్ అవుతాయా లేదా అన్నది. వాళ్ళైతే ఒక చాక్లెట్ వచ్చేసి 15 రూపీస్ లాగా సేల్ చేస్తారంట. మనకు వచ్చేసి 30 అవుతాయని చెప్పింది కదా. ఇది చూడండి చేతికి ఎట్లా అంటుతుందో, టేస్ట్ చప్పగా ఉంది కొంచెం. అంటే 2 మిక్స్ చేస్తే బాగుంటుంది. నాకు ఒకసారి ఇంతకుముందుకు శాంపిల్కి తెచ్చిచ్చింది అమ్మాయి, నేను మీకు వీడియోలో కూడా షేర్ చేశాను అనుకుంటా. అవి చూసి తిన్న తర్వాత నాకు బాగా నచ్చింది అనమాట, అందుకోసమే తీసుకొని రా అని చెప్పాను, తీసుకొచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా చేసుకుంటే చాక్లెట్ అవుతుంది అన్నది చూసేద్దాం. సో దీనికోసం అని చెప్పేసి నేను బాదం పప్పు, జీడిపప్పు, అలాగే డ్రై. సో దీన్ని మనం ఇప్పుడు కట్ చేసుకొని
మనం ఇది స్టోర్ చేసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు మనకి ఇది ఉంది కదా, ఈ ప్యాకెట్ ఉంది కదా, ఇలా మనం ఒక బైట్ యూజ్ చేసిన తర్వాత మిగిలిన 3 బైట్స్ని మనం ఇలాగే ప్యాకెట్లో పెట్టేసి రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇలా పక్కకు పెట్టేసినట్లయితే 1 మంత్ 2 మంత్స్ అయినా కూడా ఏమీ అవ్వదంట. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదా ఆంటీ అని చెప్పిందనమాట అమ్మాయి నాకు. నేను ఫ్రిడ్జ్లో పెడతాను అని చెప్పాను అనమాట. ఫ్రిడ్జ్లో పెడితే వాటర్ తగిలిందంటే బూజు వచ్చేస్తుంది ఆంటీ, వాటర్ అసలు తగలకూడదు, మీరు ఇలాగే పెట్టేసేయండి, ఏం కాదంటే చీమలు పడితే ఎట్లా అని అడిగినా నేను. చీమలు పట్టవులేండి ఆంటీ అని చెప్పేసి అంటుంది అనమాట అమ్మాయి. సో మనకి డైరీ మిల్క్ టేస్ట్ కన్నా కూడా బాగుంటుందా, లేక డైరీ మిల్క్ టేస్టే బాగుంటుందా అన్నది ఈరోజు చాక్లెట్ చేసుకొని తిని చూసిన తర్వాత ఎట్లుంటుందో చూద్దాం. నాకైతే ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామా అనిపిస్తుంది. 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది అనింది. చూద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి 1 అనమాట, ఇంకొకటి ఓపెన్ చేస్తాను, అది ఎట్లుందో చూద్దాం. చూసిన తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇవి జాగ్రత్తగా తీసి పెట్టుకోవడమే కొంచెం కష్టం అనుకుంటాను నేనైతే, ఎందుకంటే ఇలాగే పెడితే చీమలు పడతాయేమో నాకు డౌట్. మా ఇంట్లో ఎక్కువ చీమలు ఉంటాయి. ఇది కొంచెం లైట్గా ఉంది, ఇది కొంచెం లైట్గా ఉంది, ఇది కొంచెం డార్క్గా ఉంది. అందుకే ఇది డార్క్ ఏంది నాని, ఇది డార్క్ కాంపౌండ్, ఇది అందుకే డార్క్ కాంపౌండ్, ఇది మిల్క్ కాంపౌండ్. ఇది కొంచెం లైట్గా ఉంది చూడండి. సో ఇప్పుడు మనం చాక్లెట్ చేసుకుందాం. చాక్లెట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇది ఒక బైట్ కావాలి కదా మనకు. ఇవన్నీ కట్ చేసుకొని చేసుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ కొంచెం వేయించి వేసుకోండి అంటే అని చెప్పింది అమ్మాయి. నేను పచ్చి వేస్తా అని చెప్పాను. అంటే అంత టేస్ట్ ఉండదు, మీరు కొంచెం వేయించుకొని చేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. అట్లే చేసుకోండి. నేను మీకు తెచ్చిచ్చిన దాంట్లో కూడా నేను అట్లే చేశాను, అందుకే టేస్ట్ బాగుంటుంది. మీరు ఇలాగే చేసుకున్నారంటే కొంచెం పచ్చి స్మెల్ వస్తుందని చెప్పింది. ఇప్పుడు మనం ఆ అమ్మాయి ఏమేమి చెప్పిందో అదే ప్రాసెస్లో మనం చాక్లెట్స్ అయితే తయారు చేసుకొని చూద్దాం, ఎట్లొస్తుందో చూద్దాం. ఇప్పుడు మనం ఒక బైట్ కట్ చేసుకుందాం సపరేట్గా. అమ్మో చాలా గట్టిగా ఉంది ఇది. ఇది కట్ చేసుకున్న తర్వాత మనకు ఒక బౌల్లో వాటర్ వేసుకోవాలి అని చెప్పింది అమ్మాయి. అమ్మాయి చెప్పిన ప్రాసెస్లో చేసి చూద్దాం. ఇది ఎందుకు తెప్పించానంటే మా తులసికి చాలా చాలా ఇష్టం అనమాట చాక్లెట్ పిచ్చి తనకి. అంటే చాక్లెట్స్ ఎవరైనా తింటారు, ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు, కానీ మా తులసికి పిచ్చి అన్నమాట చాక్లెట్ అంటే. అందుకోసం మా తులసి కోసం తెప్పించాను నేను ఇవి. ఇది ఒక పీస్, ఇది ఒక పీస్, ఇవి రెండు మిక్స్ చేస్తే మనకి 30 చాక్లెట్స్ వస్తాయని చెప్పింది. డ్రై ఫ్రూట్స్ వేస్తే, డ్రై ఫ్రూట్స్ ఏమీ లేకుండా అయితే కనుక 20 ఈజీగా వస్తాయంటే అని చెప్పింది. ఆ అమ్మాయి ఇచ్చినటువంటి మౌల్స్ కూడా నేను మీకు చూపిస్తాను, నాకు ఏవేవి ఇచ్చింది ఏంటి అన్నది. సో ఇవి మళ్ళీ మనం ఇలాగే పెట్టేసుకొని గాలి అన్నది పోయినా పర్లేదేమో కానీ వాటర్ అన్నది తగలకూడదంట. వాటర్ తగిలింది అంటే పాడైపోతుందని చెప్పింది. ఫస్ట్ అయితే నేను ఒకటి చేసిన తర్వాత సక్సెస్ అయితే ఇంకొకటి రేపు చేస్తాను. ఎందుకు ఇంతోటి తెప్పించానంటే నేను పిల్లలకి పంపిద్దాము అని చెప్పేసి తెప్పించానమాట. అన్నయ్య పిల్లలకి, చిన్నపిల్లలు కదా వాళ్ళకి బాగా ఇష్టం, వాళ్ళకి కూడా, అందుకోసం అని చెప్పేసి. ఇప్పుడు మనం ఇవేమీ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదంట, డైరెక్ట్గా వీటిని ఇలాగే యూజ్ చేయొచ్చు అని చెప్పింది. ఫస్ట్ వీటి కోసం మనం వాటర్ని అయితే పెట్టేసుకుందాం. వేడిగా అంటే ఈ వాటర్ అన్నది బాగా ఉడకాలి అని చెప్పింది అమ్మాయి. నీళ్ళు ఉడకాలంట. ఇవి ఉడికే లోపు మనం ఏం చేద్దామంటే డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ మనం కొంచెం వేడి చేసుకుందాం. ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను. ఇంకా కొన్ని అవి బాదం పప్పు ఉంటాయి కదా, బాదం పప్పు అవి వేయించుకున్న తర్వాత కట్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడే కట్ చేసినామంటే ఇవి మళ్ళీ నల్లగా అయిపోతాయేమో, అందుకోసం డౌట్ వచ్చింది నాకు. ఇప్పుడు ఇక్కడ మనకు నీళ్ళు ఉడికిపోతున్నాయి. ఇలా ఏదైనా మనము తడి లేనిది ఏదైనా సరే వెడల్పాటి గిన్నె తీసుకొని ఈ వాటర్లో పెట్టేసుకోవాలి. వాటర్ ఉడికేటప్పుడే మనం ఈ గిన్నె అన్నది పెట్టుకోవాలి. అప్పుడు మనకి చాక్లెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయించుదాం. బాదం పప్పు, వేసి కొంచెం
కలుపుకుందాం. మాకు ఇక్కడ వంటింట్లో అస్సలు ట్రైప్యాడ్ పెట్టుకొని వీడియో షూట్ చేసుకోనికి లేదు అన్నట్టు మర్చిపోయినా, నేను ట్రైప్యాడ్ తెప్పించుకున్నా చెప్పడం. ఇది కొంచెం వేయించుకున్నాం. గిన్నె హీట్ ఎక్కిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం ఇవి వేసేసుకున్నాం. తులసి ఇవి మిక్స్ చేద్దాం. అది నాప్కిన్ తీసుకురా పాప. ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా, ఇవి తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకున్నాం. కలుపు. దీన్ని ఒకటి నాప్కిన్తో పట్టుకున్నాను, లేకుంటే కింద పడుతుంది. మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతున్నాయి అవి. ఫస్ట్ ఇవి ఆఫ్ చేసేసుకొని మనం చాక్లెట్ చూద్దాం. ఇక్కడ చూసారు కదా, ఈ సైడ్స్కి మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇవి నెమ్మదిగా మెల్ట్ అవుతాయంట. ఇలా మెల్ట్ అయ్యేటప్పుడు మెల్ట్ అయిన తర్వాత మనం ఇవి కట్ చేసుకోవాలి. జగన్ ఇవి కట్ చేయపోను, తీసుకొని వెళ్ళి. నాకు తెలిసి ఇవి 20 అవ్వవు అని నా ఒపీనియన్. ఆ అమ్మాయి ఏమో 20 అవుతాయనింది. చూద్దాం. కింద వాటర్ బాగా ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం ఇవి మిక్స్ చేసుకుంటే ఆ వేడికి ఇది కరుగుతుందంట. అసలు ఎప్పుడు ఒక డౌట్ వచ్చేది, మామూలుగా చాక్లెట్లు తీసుకొని చాక్లెట్లు కరగబెట్టి మళ్ళీ చాక్లెట్లు ఏం చేస్తారా దేవుడా అనిపించేది. కానీ ఇప్పుడు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఇది మిక్స్ చేసే కొద్దీ బాగా మెల్ట్ అవుతుంది. ఇది మనం ఇలాగే డైరెక్ట్గా తింటే అంత టేస్టీగా ఉండదంట. అమ్మాయి చెప్పింది డైరెక్ట్గా తింటే మనకి అంత మంచి టేస్ట్ రాదంటే మనం ఇలా మిక్స్ చేసుకొని తింటేనే టేస్ట్ బాగుంటుంది అని చెప్పింది అనమాట. నేను ఇందులో ఇంకా మామూలుగా అయితే నేను కొన్ని ఛానల్స్లో చూశాను. ఆ ఛానల్స్లో చూసిన దాంట్లో ఏమైందంటే కోకోనట్ ఆయిల్ అన్నది వేసేసి తయారు చేయడం చూపించారు కదా, సో అది చూశాను అనమాట. అలా ఒకసారి చేశాను కూడా, నేను మీకు కూడా షేర్ చేశాను. అది వచ్చేసి నేను వేరే ఛానల్స్లో చూసి చేశాను అనమాట. ఇది వచ్చేసి అమ్మాయి చెప్పిన ప్రాసెస్ అనమాట. చూసారు కదా, రెండు మిక్స్ అయిపోయి మనకి ఒక మంచి క్రీమీ టెక్స్చర్ లాగా వచ్చేస్తుంది. అంటే మనకి ఇది మొత్తం బాగా కరిగేంత వరకు ఆ వాటర్ అన్నది అలాగే ఉడుకుతూనే ఉండాలన్నమాట. మొత్తం మనకి ఇది మెల్ట్ అయిపోయిన తర్వాత మనకు ఆ స్టవ్ అన్నది ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం వేసుకునే డ్రై ఫ్రూట్స్ని బట్టి మనకి చాక్లెట్ క్వాంటిటీ అన్నది వస్తుంది అని చెప్పింది అనమాట అమ్మాయి. ఇది చూసుంటే ఇంత కొంచెం ఉంది. ఇది 20 చాక్లెట్స్ అవుతాయంటే నాకేమో నమ్మశక్యంగా లేదు. చూద్దాం. ఇవి వచ్చేసి మనకు 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుందంట, ఎక్కువ కూడా అవసరం లేదంటే. జస్ట్ 10 మినిట్స్ పెట్టండి, మీకు రెడీ అయిపోతాయి చాక్లెట్స్ అనింది. నిజంగా ఎంత బాగా కరిగిపోయా చూడండి. ఇది 2 మిక్స్ అయిపోయాయి. దూరం జరుగు తులసి, వాటర్ చిట్లుతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం స్టవ్ మనం, మరి అంత మరగకుండా వాటర్. ఇది ఇంకా కొంచెం మనకి బాగా మనకి ఇంకా కొంచెం కరిగేలోపు మనం డ్రై ఫ్రూట్స్ బాదం పప్పును కూడా కొంచెం వేయించుకుందాం. అది వేయించలేదు, బాదం పప్పు వేసాను, బోడంబి వేయించలేదు, అది వేయించుకుందాం. అంతలోపు కొంచెం కరుగుతుంది. ఇది ఇలాగే వదిలేద్దాం దీన్ని. ఇప్పుడు మనం బాదం పప్పు వేసుకుందాం. సారీ, బాదం పప్పు అనే వస్తుంది. ఇది బాదం పప్పు కాదు, ఏమంటారు దీన్ని, జీడిపప్పు. జీడిపప్పే కదా, ఎస్ జీడిపప్పు. ఇవి వచ్చేసి ఏంటివంటే కలింగర విత్తనాలు అనుకుంటా, ఏవో మొత్తానికైతే పీమార్ట్కి వెళ్ళినప్పుడు కనిపించాయి, తీసుకొచ్చిన. నాకైతే దాని గురించి తెలియదు. ఇవి కొంచెం వేయించుకుందాం. నేనైతే ఎక్కువ వేస్తున్నా డ్రై ఫ్రూట్స్, చూద్దాం చాక్లెట్ ఎట్లా వస్తుందో అని చెప్పేసి. మీరు ఉంటే వేసుకోండి. నేను అమేషాగా చాక్లెట్ల కోసం మాత్రమే తెప్పించాను అనమాట. మామూలుగా అయితే నాకు ఇంట్లో పెట్టుకొని ఉన్నాయంటే ఎంబడే తినేస్తారు పిల్లలు, ఉంచారు దానిలోనే ఎక్కువగా. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చాలా లైట్గా వేగాయి, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ మనకి పచ్చి స్మెల్ ఉండకుండా అని చెప్పేసి అనింది అమ్మాయి. ఇందులో మనకు ఎండు ద్రాక్ష ఉంటుంది కదా, ఎండు ద్రాక్షను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోమని చెప్పింది అమ్మాయి. కానీ ఎండు ద్రాక్ష లేదు మన దగ్గర. బాగా డ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనకు బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు
సో చూస్తున్నారు కదా, మనం హాట్ వాటర్ ఉన్నప్పుడే వేసుకోవాలి ఇందులో, లేదంటే కనుక మనకి ఇది గట్టిగా అయిపోతుంది చాక్లెట్. ఇందులో ఇవి వేసేసుకుందాం. బాదం పప్పు కొంచెం నేను మిక్సీకి ఒక రౌండ్ వేసాను అనమాట. ఇవి కట్ చేయడం లేట్గా అవుతుందని, అందుకోసం. మొత్తం తింటుంటే మొత్తం మనకి ఇవి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇటు సైడ్ రాజగన్. ఇవి ఇలా అయిన తర్వాత వీటిని మౌల్స్లో వేసుకోవాలి. ఇది మేము మరీ ఆశకు వేసినామండి నిజంగా. డ్రై ఫ్రూట్స్ అంత ఆశకు వేసినందుకేమో ఇవి ఎక్కువ కనిపించట్లేదు. తులసి ఆ స్టీల్ మౌల్స్ తీసుకురా. స్టీల్ మౌల్స్ ప్లేట్లో పెట్టిరా. ఇది మరి టూ మచ్ ఉంది. స్పూన్ పెద్దదైనందుకు సరిగ్గా రావట్లేదు, అందుకు ఇలా చేద్దాం. తీసున్నా తీ. వచ్చేసి మనకు మామూలుగా చాక్లెట్ మౌల్స్ అంట అండి. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి మనకి ఇష్టం ఉంటే అంత వేసుకోవచ్చు అనమాట, ఇంత లెంత్ కావాలి అనుకుంటే. ఒకవేళ మనకి ఇంత లెంత్ వద్దు అనుకుంటే కనుక మనం కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. వీటిలో కూడా కొన్ని వేసేసుకుందాం. ఇది ఏంటి అంటే మనకి కింద పైన ఓపెన్ ఉంటుంది కాబట్టి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని మనం వీటిని వేసిన తర్వాత కదిలించకూడదు, కదిలించకుండా ఇలాగే పెట్టేసుకోవాలి. మనం కదిలించినట్లయితే ఏమవుతుందంటే షేప్ అన్నది పర్ఫెక్ట్గా రాదనమాట. సో అందుకోసం వీటిని వేసిన తర్వాత కదిలించకుండా చూసుకోండి. ఇవి కూడా నాకు అమ్మాయి ఇచ్చింది, నా దగ్గర లేవు అని చెప్పాను. పాపం తనే తీసుకొచ్చింది, మీరు చేసుకున్న తర్వాతనే నాకు ఇవ్వండి ఆంటీ అని చెప్పేసి. నేనైతే నిండా వేస్తున్నా చూద్దామని. నాకు ఒకసారి అమ్మాయి ఈ షేప్స్లో ఉండేటివి తెచ్చిచ్చింది అనమాట. ఇందాక నేను ఫస్ట్ వేసినటువంటిది ఉంది కదా, అదైతే ఒకటే షేపే వస్తుందండి. ఇవైతే మనకి డిఫరెంట్ షేప్స్ అన్నవి ఉంటాయి. హడావిడి ఎక్కువైపోయినట్టుగా ఉంది. నిజంగా నేను ఇవి 30 చాక్లెట్స్ ఎక్కడవుతాయి అబ్బా అనుకున్నాను, కానీ ఆ అమ్మాయి చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఇంకా చాలా మిగిలింది ఇది. టోటల్ ఫినిష్. మేము నిండా వేసుకున్నాం. ఆశ పాతుకున్నాం మేము నిజంగా. చాక్లెట్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికి ఇష్టమే కదా. మీలో ఎంతమందికి నోట్లో నీళ్ళు ఉడుతున్నాయో చెప్పండి ఈ చాక్లెట్లను చూస్తే. ఎమ్మి చాక్లెట్స్ రెడీ అయిపోయాయి. హోమ్ మేడ్ చాక్లెట్స్ రెడీ అయిపోయాయి. తులసి ఇంకా వాటిని చేస్తూనే ఉందన్నమాట. ఆ మౌల్స్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇవి ఇలాగే కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. మనకు ఒక 10 minutes తర్వాత చూద్దాం ఇట్లా సేపు పొంగుతాయా. మా పిల్లలు ఏమో పొంగుతాయేమో అంటున్నారు, చూద్దాం పొంగుతాయా లేకుంటే ఇట్లే ఉంటాయా అనేది. మొత్తానికైతే చాక్లెట్లు చేయడం వచ్చేసింది. తులసి ఎంత నీట్గా చేస్తుందో చూడండి తులసి. దీంట్లో తక్కువైనట్టున్నాయి నాన్న చాక్లెట్స్. అయ్యయ్యో వెయ్యి జగన్, ఇది ఇవ్వు నాన్న, దీనిలో వెయ్యి ఇంకా కొంచెం తీసి వేస్తా. నేను ఏనికనే ఉన్నా, మరి ఇంత పీసినాస్తానమ్మా. మొత్తానికి మౌల్స్లో కూడా వేసేసాం. ఇప్పుడు ఇవన్నీ ఇట్లే తీసుకొని పోయి ఫ్రిడ్జ్లో పెడదాం. జగన్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయి, ఒక ఫోటో తీసుకుందామా. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ తినేసేయచ్చు. మా ఫ్రిడ్జ్ చూడండి, ప్లేసే లేదు పెట్టడానికి. జగన్ ఈ ప్లేట్ తిన్నానా ఫస్ట్. ఇలా నిమ్మకాయలు కట్ చేసినటి వల్ల ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్ స్మెల్ రాకుండా ఉంటుంది.
చిన్న టెక్ నీకు చాక్లెట్ అంటిస్తుంది పైన. వేసేసాయి, డోర్ వేసేసాయి. చాక్లెట్లు రెడీ అయిపోయాయి. 10 మినిట్సే పెట్టాము, ఎక్కువసేపు కూడా పెట్టలేదు. ఇప్పుడు ఇవి మధ్యగా ఓపెన్ చేస్తాడు చూడండి. బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను, ఓకేనా? చాక్లెట్లు ఎంత ఎమ్మీగా ఉన్నాయో. షేప్స్ అయితే సూపర్ అండి, నిజంగా అసలు మనం బయట తీసుకునే చాక్లెట్స్ లాగానే ఉన్నాయి. అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఎలా ఉన్నాయో చూడండి. అసలు 10 మినిట్స్లో అయిపోయినాయి కదా కంప్లీట్గా. ఇవి చూడండి, ఇలా గ్యాప్స్ లేకుండా వేసుకుంటే మనకి నీట్గా వస్తాయి. గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి హోల్స్ లాగా పడ్డాయి. అన్ని గ్యాప్స్ వచ్చినాయి. ఇవి ఎట్లా ఓపెన్ చేసినావు జగన్? అది స్పూన్తో ఓపెన్ చేసిన. వావ్, సూపర్. నిజంగా అమ్మాయి చెప్పింది కరెక్ట్. 30 చాక్లెట్స్ అవుతాయి అనింది. నిజంగా అంటే 30 చాక్లెట్స్ అయ్యాయి. 30 అయినాయా? ఎంచున్నానా కౌంట్ చేయి ఎన్ని అయినాయో. తీసుకో. లేలే, వీడియో షూట్ చేసినాక తింటారులే. మామూలుగా అయితే 30 అవుతాయి, కానీ మేము ఇవి ఫుల్ వేసాం కాబట్టి దీనిలోకి ఎక్కువగా పట్టింది చాక్లెట్. అందుకోసం మాకు 25 చాక్లెట్స్ అయ్యాయి. మనం హాఫ్ వేసుకుంటే కనుక 30 పైనే అవుతాయి. లేదంటే ఇవే సైజులో కనుక వేసుకుంటే కూడా మనకు 2 షీట్స్ అవుతాయి. 15 ఉన్నాయి కదా ఒక షీట్లో. ఇది 15 ఉన్నాయి. ఇలాంటి షీట్స్ అయితే కనుక మనకు 30 ఈజీగా అయ్యి ఇంకా మిగులుతుంది. ఏమంటే ఇవి కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి తక్కువ అయ్యాయి క్వాంటిటీ. జగన్ ఇవి ఓపెన్ చేయవా, చూపిద్దాం. ఇవి కూడా అంటే వెళ్తూ వచ్చేస్తాయి. దీంతో ఇట్లా గట్టిగా ట్యాప్ చేసేగో, అట్లా అంతే. ఉన్నానులే, తీయని. తీసినట్టు నేను తీసినట్టు చూపిస్తారా? తులసి ఒక ప్లేట్ సపరేట్ దాపరా, దానిలో పెట్టి చూపిద్దాం నీట్గా. ఎమ్మి చాక్లెట్స్. తన్వి తల్లికి పండగే పండగ. తన్వికి, నాన్నకు. ఇది మధ్యలో ఇలా పెట్టుకొని ఇలా తింటే ఇప్పుడు ఇవి మనం దీనిలోని అవేంటివి పేపర్స్ దొరుకుతాయి చూడ, సిల్వర్ పేపర్. ఏం పేపర్ అది? అల్యూమినియం ఫాయిల్. అల్యూమినియం ఫాయిల్ దాంట్లో పెట్టుకుంటే ఇంకా తిప్పిపోతాయి. ఇట్లా వేసి పెడితే పండగ కదా మీకు ఇంకా చాక్లెట్లు. రోజు చేయమంటావు కదా జగన్? చేస్తుంటే తింటుంటారు, చేస్తుంటే తింటుంటారు కదా. తింటుంటే పోతుంటాయి. మౌల్స్ ఇవి మనకు ఏమో ఎట్లెట్టనో పెట్టేసినా, నాకేం డిజైన్ పెట్టడానికి రాలే. పెట్టు మరి. ఏం చాక్లెట్ రా అది? నట్స్ ఎక్కువ ఉంటాయి చూడు. ఫారిన్ చాక్లెట్. ఏం చాక్లెట్ అది పేరు? నువ్వు తెప్పించుకుంటున్నా. సేమ్ మనం బయట లైట్ ఆఫ్ చేయను అన్నది. బయట కొనుక్కుంటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ యాషెస్ అదే రుచే ఉందండి. నిజంగా చాలా బాగుంది. కాకపోతే మేము ఆశకి కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకున్నాం. తింటుంటే అవే తగులుతున్నాయి. మీరు కూడా దొరికితే కొన్ని బాగున్నాయి. సో ఇది అన్నమాట ఈరోజు ఈ వీడియో. ఎలా ఉంది, నచ్చిందా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే చాక్లెట్స్ తింటూ ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా తప్పకుండా దొరికితే ట్రై చేయడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా?
చాలా టేస్టీగా ఉందని నిజంగా చెప్తున్నాను. సో ఇక్కడ తంబేల్ కోసం ఫోటో దిగుతున్నాను. బాయ్ బాయ్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.